అన్నిటికన్నా మించి ఆయన ముందున్న పెద్ద సమస్య అంటే మా సమస్య అంటే అది మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి అది పుట్టినరోజు నుంచి ఈరోజు దాకా ఉన్న సమస్య, మన పట్టి పీడిస్తున్న సమస్య, మనకు అందరిని ద్రాక్షపండుగా ఉన్న సమస్య స్పెషల్ స్టేటస్. ఆ స్పెషల్ స్టేటస్ 14లో మీరు తేలేదని ప్రజలు ఒప్పుకున్నారు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది, బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, బీజేపీ నేను ఇవ్వను ఉంది కనుక మీరేం చేయలేకపోయారు, దాన్ని ఎవరు తప్పుపట్ల ఓకే ఏం చేస్తారు, అందుకని మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. దాన్ని హర్షించారు ప్రజలు. నిజమే కదా, మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వనప్పుడు మీరు యూటర్న్ చేశారు. అక్కడ కూడా ఈ స్పెషల్ స్టేటస్ ఏమన్నా సంజీవినినా అంతకన్నా ప్యాకేజ్ గొప్పదని ప్యాకేజ్ తెచ్చుకుని 2017లో మళ్ళీ 2018లో అదే ప్యాకేజీని తిట్టి ఆ ప్యాకేజీ కాదు స్పెషల్ స్టేటస్సే వరం, అది ఇవ్వాలి ఇవ్వకపోతే అని బయటకు వచ్చారు. ఇప్పుడు మరి ఇవాళ తర్వాత 2019లో జగన్ వచ్చాడు, జగన్ కూడా చేయలేకపోయారు. కారణం అప్పుడు బీజేపీ ఫుల్ స్ట్రాంగ్లో ఉంది కనుక ఇవ్వము, పార్లమెంటు సాక్షిగా ఇవ్వము, ఇది ముగిసిపోయిన అధ్యాయం చెప్పేశారు కనుక అతనికి అవకాశం లేకపోయింది. ఇవాళ ఒక మహత్తరమైన సదవకాశం మీకు వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమో ఏదో మొత్తానికి ఒక అవకాశం. అంటే మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ గతంలో ఆ సీన్ లేదు, ఇవాళ ఆ సీన్ ఉంది మీ చేతిలో. మీరు నితీష్ కుమార్ మీ ఇద్దరి ఊతంతో ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు మీరు ఈ అవకాశాన్ని వాడుకుని బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకుని స్పెషల్ స్టేటస్ తీసుకురండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కుదరదు స్పెషల్ స్టేటస్. ఇప్పుడు ఇలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది, ఇది మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో లేదో గ్యారంటీ లేదు. గత 2014, 2019లో ఇలాంటి పరిస్థితి లేదు. అడిగిన ఓన్ని కంఠశోషాను ఇదే తప్పితే రెస్పాన్స్ లేదు కేంద్రం నుంచి. ముగిసిపోయిన అధ్యాయం అంటూ ఉన్నారు. ఇవాళ మీకు ఆ మాట అంటానికి లేదు, మీరు లేకపోతే ప్రభుత్వం పడిపోద్ది కనుక మీకు ఖచ్చితంగా మంచి అవకాశం ఉంది. ఇప్పుడైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ మీ పదవులు మీ సమస్యలు కాకుండా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎంతో అవసరం, ఎంతో ముఖ్యం. మీ నోటితోటి అన్నారు ఇది గొప్ప, ఇది వచ్చేస్తే దేశం రాష్ట్రం అసలు స్వర్గధామం అయిపోతుంది. ఇది భవిష్యత్తు పిల్లలకి అనేక ఫ్యాక్టరీలు వచ్చేస్తాయి, పెట్టుబడులు వచ్చేస్తాయి, ఉద్యోగాలు బ్రహ్మాండం అయిపోద్దని చెప్పారు. మీరు చాలామంది చెప్పారు. మరి అలాంటి అవకాశం ఉన్నప్పుడు అది చేయాలి కదా. అది చేయకుండా దాని మీద ఊసలేదు, దాని గురించి మాట్లాడరు, దాని గురించి అసలు ప్రసక్తి లేదు. ఇంకేదో జపం చేస్తూ దాని మీద శ్వేతపత్రం, దీని మీద శ్వేతపత్రం, ఈ కమిటీలు మీటింగ్లు ఇవన్నీ ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం అధికారులు దిగిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వం ఈ గత ప్రభుత్వం మీద నిందలు వేయటం, అవి చేయటం, కాలక్షేపం చేయటం, అట్లా పాసాన్ చేయటం ఇది రొటీన్. ఇవాళ మన దేశ రాజకీయాలు అలా ఉన్నాయి దరిద్రం కనుక ఆ 40 ఏళ్ళ అనుభవం ఉండి 14 ఏళ్ళుగా సీఎం చేసిన మీరు అదే డొంక తిరుగుడు ధోరణి కాకుండా స్ట్రైట్ అవే మీరు ప్రజలకు చేయాల్సింది చేయాల్సిన బాధ్యత ఉంది. చేస్తారని నమ్ముతున్నాను అలాంటి వాళ్ళు. ఎందుకంటే 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళ సీఎం కనుక మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి ఇలాంటి అవకాశం ఉన్నాక స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా తెస్తారని నమ్మకం ఉంది. కాంగ్రెస్ ఇస్తారంటుంది, బీజేపీ ఇవ్వనంటుంది, కాంగ్రెస్ ఇస్తారంటుంది. కాంగ్రెస్ మిమ్మల్ని అడుగుతుంది కదా, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు నితీష్ సపోర్ట్ ఇస్తే ఇంకో 15 మంది మాకు రెడీగా ఉన్నారు. సో మేము ఇస్తాం, మాకు అధికారం ఇస్తే మేము ఇస్తాం అన్నాం. ఇవ్వండి, మీకేం కొత్త ఏం కాదు కదా. బీజేపీతో ఉండటం, తర్వాత బీజేపీని వదిలేయటం, మళ్ళీ బీజేపీతో కలవడం మీకేం కొత్త కాదు. అలాగే నితీష్ కుమార్కి కొత్త కాదు. వాళ్ళు మీ ఇద్దరికి ఆఫర్లు ఇస్తున్నారు. బీజేపీ ఇస్తుందా, తీసుకోండి శుభ్రంగా. లేదు ఇవ్వట్లేదా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వము అంటుందా, హ్యాపీ కాంగ్రెస్ తోటి చేతులు కలపండి. రాష్ట్రానికి మీరు బీజేపీతో పోటీ చేసి కలిసి పని చేసి కాంగ్రెస్ తోటి ఎట్లా అనే మాట మీరు అనక్కర్లా. ఎందుకంటే ప్రజలకు తెలుసు మీరు అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, ఎటు అయినా వెళ్తారు. మీరు కట్టుబడి ఉండే సిద్ధాంతం ఏం కాదు. ఆ పరిస్థితులు బట్టి, అవసరాన్ని బట్టి ఎటైనా వెళ్తారని ప్రజలు తెలుసు. అలాగే అక్కడ నితీష్ కుమార్ కూడా అక్కడ బీజేపీలో ఉన్నాడు, బయటికి వెళ్ళాడు, బీజేపీలో ఉన్నాడు. వయసు మీ ఆయారం గైరం బీజేపీతో మీ కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రజలేమి
తప్పుపట్టరు, వీళ్ళకి అలవాటే అనుకుంటారు. కనుక రాష్ట్రం కోసం ఆ నింద వస్తుందని సాకు చెప్పకుండా రాష్ట్రం కోసం మీరు సాధించండి. కేంద్రం కాదంటే కాంగ్రెస్ కలిపి, కాంగ్రెస్తో చేతులు కలిపి రాష్ట్రానికి తీసుకురండి. ఇలాంటి మీ అనుభవాన్ని ఉపయోగించి, మీ రాజకీయాన్ని ఉపయోగించి తీసుకొస్తారని నమ్మకంతో నాలాంటి వాడిని మీకు అలా సాధించిన రోజు, ఇంత గొప్ప కార్యాన్ని సాధించిన రోజు మీకు గుడి కట్టడానికి స్థలం కూడా చూస్తున్నాను నేను. మంచి గుడి కట్టి చరిత్రలో మిగిలిపోతారు మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే. అంతటి ఘనకార్యం సాధించిన మీకు ఒక కోవెల కట్టడం చాలా చిన్న కానుకలాగా ఉంటుంది. చేద్దామని చూస్తున్నా.